అండి అందరి నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో సుగంధి వాటర్, సుగంధి సోడా, సుగంధి మిల్క్ ఇవి ఎలా తయారు చేయాలో మీకు వివరిస్తాను. ముందుగా మీరు 1 కేజీ పంచదార, 70 గ్రాముల సుగంధి వేళ్ళు, కొద్దిగా చిటిక నిమ్మప్పు, ఒక హాఫ్ బద్ద నిమ్మకాయ బద్ద హాఫ్, సబ్జా గింజలు 50 గ్రాములు, 100 గ్రాములు కటోరా, సోడా 1, కిల్నే సోడా 1 1/4 లీటర్ది, పాలు 1/2 లీటర్ పాలు, బాగా మరిగించిన పాలు, చిక్కటి పాలు కొద్దిగా 1/4 లీటర్ రెడీ చేసుకోండి. ముందుగా మీరు 1 లీటర్న్నర నీళ్లు రెడీ చేసుకొని సుగంధి వేళ్ళని వేరే శుభ్రంగా కడుక్కొని ఆ నీళ్ళలో నానబెట్టి సుమారు 8 గంటలు 10 గంటల లోపు నానబెట్టి వాటిని పొయ్యి మీద పెట్టి చక్కగా మరిగించుకోండి. లీటర్న్నర నీళ్లు లీటర్ అయ్యేదాకా చక్కగా మరిగించండి. బాగా మరిగిన తర్వాత అవి చక్కగా వడకట్టి, గట్టిగా పిండి వడకట్టి మీరు పక్కన పెట్టుకోండి. తర్వాత పొయ్యి మీద 1 గిన్నె పెట్టి దానిలో కేజీ పంచదార వేసి దానిలో ఈ సుగంధి వాటర్, వడగట్టిన సుగంధి వాటర్ దానిలో పోసి, మీరు లీటర్న్నర పొయ్యి మీద పెడితే లీటర్ తయారైనవి కదా వడగట్టినవి, అవి దానిలో పోసి పాకాన్ని కదిలించండి. పాకము సరిపడా ఉండి మనకి షర్బత్ లాగా తయారవుతుంది. మీకు ఆ స్టేజ్ దాకా చక్కగా ఉంచుకోండి. ఉంచి చక్కగా దించి చల్లార్చి ఒక బాటిల్లో పోసుకోండి. తర్వాత మీరు వాడుకోదలుచుకున్నప్పుడు సుగంధి వాటర్లో ఐస్ వేసుకొని ఈ షర్బత్ సీసాలోనిది 2 మూతలు వేసుకొని దానిలో సుగంధి సోడా కావాలంటే సోడా కలుపుకుంటే సుగంధి సోడా అవుతుంది. సుగంధి మిల్క్ కావాలంటే సుగంధి చిక్కటి మిల్క్ పోసుకోండి, సుగంధి మిల్క్ తయారవుతుంది. దానిలో మీరు కటోరా కలుపుకోవచ్చు, సబ్జా గింజలు నానబెట్టి కలుపుకోవచ్చు. తర్వాత సుగంధి వాటరు, దానిలో 1/2 గ్లాసు సుగంధి షర్బత్ పోసి దానిలో మిగిలిన గ్లాసులో వాటర్ పోసుకొని చక్కగా కలిపి చల్లటి కావాల్సిన ఐస్ యాడ్ చేసుకోండి. ఇలా కాకుండా చిన్న బాటిల్స్ కుటుంబ సభ్యులకు నలుగురు సరిపడా బాటిల్ చక్కగా కడుక్కొని ఆ బాటిల్లో అన్నీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటే చాలా బాగుంటుందండి. ఆ బాటిల్ ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. ఇలా అయినా గ్లాసుల్లో చేసుకోవచ్చు. దానికి ఈ నిమ్మప్పు అనేది నిమ్మకాయ దీనిలో కొద్దిగా పిండుకోవాలి అవసరాన్ని బట్టి. కొంతమంది నిమ్మకాయ వాడరు, నిమ్మకాయ వాడపోయినా బాగుంటుందండి. నిమ్మకాయ అక్కర్లేదు అనుకుంటే మీరు పొయ్యి మీద ఉన్నప్పుడు దించే ముందు చిటిక నిమ్మప్పు వేసి కొద్దిగా కలపండి చాలు. ఎక్కువ వేయకూడదు, కొద్దిగా వేయండి. దానివల్ల నిల్వుండాకి ఉపయోగపడుతుంది, లైట్ టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ సబ్జా గింజలు, కటోరా బాటిల్లో పెట్టుకున్నవి మీరు వాడుకునే ముందు చిన్న గ్లాసులో నీళ్లు పోసి దానిలో మట్టి ఉంటే తొలగించుకొని అవి పాలలో కలుపుకోండి. అవి ఎక్కడి నుంచో తయారై వస్తుంటాయి కదా, చాలా రోజులు పడుతుంది ఇది. అది ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వ్యూవర్స్ అందరికీ చిన్న విజ్ఞప్తి అండి. మేము ఛానల్ బిగిన్ చేసి సుమారు 20 రోజులు అవుతుంది. ఒక 1800 మంది దాకా సబ్స్క్రైబర్స్ అయ్యారు. 1800 మంది వ్యూవర్స్ అయ్యారు. సబ్స్క్రైబర్స్ మాత్రం ఇప్పుడిప్పుడే గ్రోత్ వస్తుందండి. ఈ ఛానల్ ఇళ్లలో ప్రతివారు చూసేవి కాబట్టి మీరు ప్రతి కుటుంబ సభ్యులు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మేము మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహంగా ఉంటుంది. ఈ వీడియోలన్నీ మన కుటుంబానికి, మన పిల్లల భవిష్యత్తుకు మనకు ఒక సలహాలాగా పనిచేస్తాయండి.
ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ.